ఏమయ్యా మామా చెట్టు కింద చల్లగా కూర్చుంటావు? ఏరా కూసో, చల్లగా ఉంది బాగా చెట్టు కింద, అందుకే చేరుకుంటే ఇటుకి. అయినా కొంత బరువుగా ఉంది, అందుకే అట్లా కూర్చుంటే. బరువుగా ఉందా? ఏంది మొయ్యలే కదా మామ నువ్వు? కడుపు బరువుగా ఉందని అది బరువు మోస్తాడని కాదు, అన్ని అడ్డరువు కూతలు కొత్తావా నువ్వు? నువ్వు అట్లా చెప్పలేదు మామా, కడుపు బరువుగా ఉందని. ఏదైనా బరువైన పదార్థం కడుపులోకి వేసినావా? 10 కుడాలు తిన్నా అంతే. అమ్మయ్యా స్వామి, నీ దగ్గర ఉండాలంటే మాకు బరువు అవుతుంది. అమ్మా మేము అన్నం తిన్నా కూడా నువ్వు తినే విధానం చూస్తే మళ్ళా తినాలనిపిస్తుంది మామా. నువ్వు కలిపే విధానము, తినే విధానము, అయినా అన్నాన్ని బాగా ఆస్వాదిస్తూ తింటావయ్యా. రేయ్, తినడం కూడా ఒక ఆర్టురా. ఆర్టా? నువ్వు దానికి ప్రిపేర్ చేస్తావు ఒక చార్ట్ మామా. కావమ్మా మీ పెద్దయ్యకి బాగాలేదంటే ఎట్లుంది ఇప్పుడు? అయ్యో ఆయప కథ ఇయాలనుకుంటావురా స్వామి. బాగలేదా బాగుందే దిక్కు తెలుదా అయిపోతో. 3 పూట్ల ఫుల్లుగా తింటాడు, బాగలేదంటాడు. ఎట్లా చేసేది అయిపోతో? బాగా అనువుగా చేసి పెట్టింటే అప్పుడు అంతా బాగుంటుంది. ఎప్పుడు తినేకి తక్కువ చేస్తాడనుకో ఇంట్లో, అప్పుడే ములుక్కుంటుంటాడు. ఇది అయిప కథ. ఏం బాగలేదు అర్థమే కాదు. ఫుల్లుగా తింటాడు, బాగలేదంటాడు. నాకు కూడా ఈ మధ్య బాగుండదు మామా. నీకేమైందిరా? గుంటకు దిండు ఉన్నట్టుండావు, గాడిద్దంతే నోరు తెరిసే పాయం నీది, బాగలేదంటావా? కాదురా, ఎట్లంటావురా అట్లా? మంచి పాయం పిల్లడు ఎట్లుండల్లా, లోడ్ చేసిన గన్నా కట్టుండల్లా. నువ్వు చూస్తే గ్యాల్ తీసేసిన టూపా కట్టుంటావు. ఏం నా కొడుకు నువ్వు? అన్నీ అంత మాట అంటావా నువ్వు? ఎట్లా కనపడతాడా నీకు? ఏందనుకుంటావు మామా నీ అల్లుడు అంటేను? ఓ పోటిమా కూడా కుసా ఊరికే నీ పరుకంతా చూసినాం గాని పొడుతాడంట పని. ఏందనుకుంటాడవరా నువ్వు? పని అంటేను పొడుతావా? పదాం పాప, మళ్ళీ దిగుదాం సూతు. గెనాలు కొడుదురా నాతో పాటి. మళ్ళీ గెనాలు కొడతావా నువ్వా? ఎవరైనా గెనాలు కొడతా అంటే చూస్తావు అంతే, నువ్వు కొట్టవేడా. మామా తక్కువగా మాట్లాడొద్దు నన్ను. నేను ఎప్పుడు ఎక్కువే మాట్లాడతాను రా, తక్కువ మాట్లాడినే. నన్ను బాగా మాట్లాడతావు అందరూ, నువ్వు చూస్తే తక్కువ మాట్లాడతానంటావు. కావమ్మా ఇవాళ అంతలా ఉండవు నువ్వు? సన్నగా లేను కాబట్టి. కాదమ్మా సన్నగ్గాలని ఆలోచన రాదా నీకు? రాదు, ఎందుకంటే నేను ఆలోచించను కాబట్టి. సమయ నీతో కష్టం గాని దానితో ఏమి నేను ఒకటి అడుగుతా చెప్తావా మామా? ఒకటేం కర్మరా, ఎన్నడుగు చెప్తా. 10 అడుగు 20 అడుగు నీ ఇష్టము. లెక్క 20,000 కావాలి మామా. లెక్క? కుక్కను కొడితే లెక్క రాలుతుంది కదరా, లెక్క అంటావు? ఎంతకాలరా నీకు? మీ మాముండుకొని నీకేం భయంరా? జతలో ఉన్నాము, ఆ మాత్రం చేయలేమా సాయము? ఎవరెవరికో చెప్తాము. నువ్వు అడిగితే ఇంతగా అడగలరా నువ్వు అల్లునివి? ఎంతకాల ఇన్ని రోజులు ఏం చేస్తాంటివిరా? మీ మామను నాకు గుర్తు రాలేదు అసలు నీకు? ఎప్పుడైనా అర్ధరాత్రి కాడు వచ్చి అడుగు ఇత్తా. ఎంతకాల? ఎంత మంచోని మామ నువ్వు. పక్కనుండే వజ్రాన్ని ఇచ్చిపెట్టి ఇన్నాళ్ళు ఏడాడే ఎతుకులాడుతా అంటే కదా మామ. నాకి జతగాళ్ళు ఉండారు మామ, ఒక్కడు కూడా ఈడు. నువ్వే మేలు కదా మామ. మీ మామ ఉన్నారా ఏమిటికైనా ఆదుకుంటాడు. ఎప్పటికి గాల్లా ఎంతగాల్లా? 20,000 కావాలి మామ. ఈరోజు సాయంత్రం ఇస్తావా? ఈరోజు సాయంత్రమా? ఎంత పని చేతివిరా నువ్వు. నిన్న అడిగినావా? ఇంట్లో ఉండే నిన్న ఏ రోజులకి ఇస్తే అన్ని ముందుగా అడగవరా నువ్వు? నిన్ను అడిగింటే ఇత్తు. ఈరోజు ఎట్టొస్తుందిరా? మళ్ళా చూద్దాంలే. కావమ్మా ఎంతగాలంటివే ఆశ పుట్టి కదా మామ, ఎంత పని చేతివి. కరెక్టేరా, ముందుగా అడగవు. అర్ధరాత్రి కాడైనా లేపింటి ఇత్తు లెక్క. నువ్వు ముందుగా అడగవు, ఇప్పుడు అడిగినావు. నిన్న అడిగినావా ఏ రోజుకి ఇచ్చేది? అన్ని ఇట్లా పనులే చేస్తావురా నువ్వు. లేపుతావు లేదా భయ్యమడి? ఇప్పుడు చెప్పితివి ఎంతకాలం రాని, అప్పుడు ఏ రోజులకి ఇచ్చినా అంటావా? డౌలు కోతలు ఇడిచిపెట్టు మామా. అరా నేను డౌలు చెప్తానా? సహాయం చేసే గుణం ఉందిరా నాకు. డౌలు చెప్పను నేనేడా? నిన్న అడగలా నువ్వు. లెక్క ఎంతకాలం చూద్దాం, మళ్ళీ భవిష్యత్తులో తీసుకుందులే. ఇస్తాలే, వారంలో ఇస్తాలేరా. సరికి నీ కథ అంతా ఆపయా, చూసినాం గాని. నా జతగాళ్ళే మేలు కదయ్యా, ఒకటే సరే లేదని చెప్పేస్తారు. నువ్వు ఆశ పెట్టి గబ్బు లేపుతావు కదా మామ. తురా నువ్వు లేట్ చేసినావు అంతే. లేలే మామ, నాదే తప్పు. నా భ్రమ కాకపోతే చెక్కనా కొడుకునే నిన్నే అడిగినే. నీ తా లెక్క ఉంటుంది అనుకోండి, నా భ్రమ అంతే. అవన్నీ వండుకోని గానీ ఇత్తా గానీ ఎప్పుడో ఒకసారి ఆడ పైపు ఉంది, అట్లా వేద్దాం. బరువు ఉంది, రా పదరా తోటలే వదరా.
కావాయా అక్కడ పనులు అయితే చెప్తావు కానీ ఏంది సాయం చేయవు కానీ నాకు. థ్యాంక్స్ రాలుడు పై పాడేసిన దానికి ఒకనే వేయలేకపోతాంటే ఉన్ని కానీ బారా మసాలా తిందాం పారా. బారా మసాలా అంటే మనసుకొచ్చా ఏంటికి బారా మసాలా చెప్తావు గలాట పెట్టుకుంటా ఉంటా. లేకపోతేరా బారా మసాలా అంటే అన్ని వేయాలి కదరా దాంట్లోకి. ఏమేసింది మామ ఏంటి గలాట. బారా అంటే ఎంతరా? బారా అంటే 12 కదా మామ. కదా మసాలా ప్యాకెట్లు 12 వేయకుండా ఒకటే వేసినారా. బారా మసాలా అంటే 12 వేయాలి కదా మసాలా ప్యాకెట్లు, ఒకటే వేసినాడు. గలాట పెట్టుకోమంటే పెట్టుకోరా చుట్టూ నువ్వేను. కాదయ్యా ఏంటి నిన్ను దేవుడు ఇట్లా పుట్టించినాడు అని. ఏరా ఏం అట్లా మాట్లాడుతాను చూసుకొని మాట్లాడరు అంతా. గాండ్రకప్ప కట్టుండవు కదా మామ. నా కొడుకు నువ్వు ఇట్లా మాట్లాడతావు అన్ని మాట్లాడి నేను ఊన్లేనరా. నేను ఏందన్నా అడిగితే కరెక్ట్గా అడుగుతానా, అందుకే మీకు బాధ. గాండ్ర కప్ప ఆ కప్ప అనుకుంటే ఏరా ఏమి ఊరుకో మామ అన్ని ఇట్లా పనులే చేస్తావు. అది కాక మొన్న వేరే యాప్తో గలాట పెట్టుకుంటా ఉంటా వ్యాపారం చేసే యాప్తో. లేకపోతేరా మరి ఏం జరిగింది? దాంతో ఏం కానీ అట్లా నడుచుకుంటూ పోదారా. ఆడ నీళ్ళు వస్తాయి చూసుకొని నడుచుకుంటూ మాట్లాడదాం రా చెప్తా. ఒక తా ఉన్నవయ్యా నువ్వు, నీతో అన్ని నాకు తలకాయ నొప్పి. ఏం లేదురా బయట ఒక ఆయన 400 పెట్టుబడి పెడితే 5-10 ఏళ్ళు కూర్చొని తినచ్చు అంటున్నాడు. ఏం ఇంత ఆఫర్ ఉందని చెప్పని బయటకు వస్తే ఏం జరిగిందో తెలిసిన. ఏమైంది మామ? అబ్బా ఇంత మంచి ఛాన్స్ అని బయటకు వచ్చి చూస్తే కుర్జీలు అమ్మే అయిప. కుర్జీలు అమ్మే అయిప అదేం ఆఫర్ మామ నాకు అర్థం కాలేదు. ఊర్రమ్మడి 400 అంట కుర్జీ. 5 ఏళ్ళు 10 ఏళ్ళు వస్తుందంట బాలికి. ఏం తెలివే వ్యాపారం చేస్తాడు మామ. చూర్రమడి అందుకే గలాట పెట్టుకో అంటే. కుర్జీ నన్నూరంటేనేమి బాగైందే కాల్సిందే నీకు. ఇట్లా వడ్డారం పడే వాళ్ళందరికీ అట్లే కాల్సిందే. అయినా సింపుల్ గా వస్తాడని నరుకుదామని పోతువో నువ్వు కుర్జీ కొన్నా కూడా అవుతుందా నీకు? యారా కండ్లు తిరుగుతాడాయా? కండ్లేం తిరగలే మన చుట్టూ కందిరీగలు తిరుగుతాడే. కుట్టి ఏం సినిపోయింది మామ కుట్టేకి? నీ తప్పు లేదురా, నీకు కూడా వడ్డారం ఎక్కువైంది. నువ్వేం సత్తావా? లెక్క ఎక్కువయ్యి ఆట ఆడుతున్నావు నువ్వు కూడా. డైలాగులు వేసుకుంటుంటావు. నాకే కుట్టి అంటే కందిరీగులు కుట్టి అని నేను. ఏం సినిగిపోయింది కుట్టి అంటావా? మొన్న చూస్తేవాడు సినిగిపోయింది షెడ్యూల్ ఉన్నాయి కుట్టిస్తావా అంటాడు. మీ అందరికీ నేను తాస్కారమైనా కదరా. లేపా వడ్డారం నీకు కూడా మామని ఏదో అన్నాము. అవన్నీ ఉండేడు కానీ అప్పుడు నీళ్ళు వస్తున్నాయా కాలవంటి? లేదు రాలేదు. ఏంటికి? ఏం నీళ్ళని అడుగుపో ఎందుకు రాలేదు? ఏరా మడసంగ చెప్పు, వడ్డారం పడద్దు. సిరిలేకి నీళ్ళు ఎన్ని వచ్చినాయి? మామ ఏందన్నా అన్నారంటే అన్నారంటావు. ఎన్ని వచ్చింటాయి మామ? కాలం అంటే ఎన్ని వచ్చింటే అన్ని ఉంటాయి సిరిలో. నీకు మొక్కుతారా? ఇవాళ నేనే చిక్కినానా? ఇవాళ నన్ను ఇట్లా చంపుతాడు. అవును మామ చెరులోను చేపలు ఎండ్రకాయలు రొయ్యలు అన్నీ ఉంటాయి కదా, దానికి జ్వరం రాదా? ఏమి డౌట్లు రా నీ డౌట్లు అన్ని ఇట్లా అడుగుతావు మామ. దాంట్లో కూడా జ్వరం వస్తుందిరా. జ్వరం వచ్చినప్పుడు దాంట్లో సూదిలేసేది నేనే. అవును రేపటి నుంచి నువ్వు మాత్రలు ఇచ్చే కదా దానికి. మామా వడ్డారం తగ్గించుకో. లేకపోతేరా మడి నీ అడ్డరువు కూతురు నువ్వును జ్వరం వస్తుందా బేదులు పెట్టుకుంటుందా ఎవరికి తెలుసురా. సమే నమస్కారం అప్ప. నాకు ఈ మధ్య దూరం చూపు తక్కువైందిరా. దూరం చూసి సరిగ్గా కనపడలే. దూరం ఏం చేస్తే బాగుంటుందిరా? దూరం చూపు కనపడాలంటే చెట్టు ఒకటి ఉంది కదా అమ్మా, దూరం నుంచి కనపడకపోతే దగ్గర పోయి చూడు కనపడుతుంది. నేను నీకు మొక్కుతారా? ఫస్ట్ పోరా ఇటు నుంచి. నువ్వు ఏమినా కొడుకుంటారా? నీతో అనిపించుకుండేది పోయొత్తా. పోరా లే పో. నువ్వు ఉన్నంత నాకు తలకాయ నొప్పి కానీ. ఏమినా కొడుకులో ఏమో అంతా వడ్డారం పడే వాళ్ళు చిక్కుతారు. నాకు తలకాయలు తినే నా కొడుకులు వస్తారు అంతా. నీ డైలాగులు వేసుకుంటుంటారు నాకు అన్నీ. తలకాయ నొప్పి పనులు అన్నీ. నా కొడుకులు జతే పట్టకూడదు.